మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది యువత ఇప్పుడున్న కాలంలో డిగ్రీలు, బీటెక్‌లు చేసినా కూడా ఉద్యోగం కంటే ఎక్కువ వ్యవసాయ రంగం వైపే అడుగులు వేస్తున్నారు. అలాగే ఇక్కడ అక్కెన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందినటువంటి ఒక యువ రైతు కూడా వ్యవసాయాన్ని చేస్తూ వ్యవసాయంలో అధిక దిగుబడులను కూడా సాధిస్తున్నాడు. అదే సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. జాబ్ కంటే వ్యవసాయం బెటర్ నాకు. హ్మ్. ఎవరి కింద పని చేయడం అవసరం లేకుండా మనది మనమే బాస్ అయిపోతాం. హ్మ్. మనం ఇద్దరికి చెప్పడానికి వీలుంటాయి కదా! హ్మ్. వాళ్ళు కూడా పని కల్పించినట్టు అయిపోద్దని నేను బీటెక్ చేశాను. హ్మ్. ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ కానీ ఈ టైంలో తక్కువ నీళ్ళతోని ఎక్కువ రాబడి వస్తుందని చెప్పేసి కీర దోస వైపు కృషి సాధించాను. కీర దోస పంట సాగులో కూడా ఒక ఆహ్, నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు. మనతో పాటైతే రైతు అల్లాడి రవి అయితే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అంటే ఈ దోస సాగులో లాభ నష్టాలు ఎలా ఉన్నాయైతే అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అంటే ఈ దోస సాగు వైపు అసలు ఈ దోస సాగు ఎందుకు చేయాలనిపించింది మీకు? ఇది ఆరుతడి పంట అనుకున్నాం. హ్మ్. తక్కువ టైంలో 2 మంత్స్‌లో అయిపోద్దంటే సరే ఒకసారి ట్రై చేద్దామని ఈసారి ట్రై చేశాను ఫస్ట్ టైం. హ్మ్. ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టలేదు. హ్మ్. మొక్కజొన్న, వరి పెడితే నీళ్ళు ఎక్కువ కావాల్సి వస్తది ఈ టైంలో. హ్మ్. అందుకని ఈ టైంలో తక్కువ నీళ్ళతోని ఎక్కువ రాబడి వస్తుందని చెప్పేసి ఈ కీర దోస వైపు కృషి సాధించినాం మేము. హ్మ్. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట? ఎన్ని రోజులకు చేతికొస్తుంది మామూలుగా మనకి ఇది ఏసిన తర్వాత? ఒక నెల రోజుల్లో పెట్టిన క్రాప్. తర్వాత హ్మ్. నెల రోజుల తర్వాత క్రాప్ వస్తుంది మనకు. హ్మ్. 2 నెలల్లో అయిపోతుంది మొత్తం హ్మ్. పూర్తి పంట. 2 నెలల 15 రోజుల్లో కంప్లీట్ ఆ! అయిపోతుంది. హ్మ్. 2 నెలల 15 రోజులకు అయిపోద్ది పంట. హ్మ్. అందుకే ఇది పెట్టేసాం. హ్మ్. ఎన్ని ఎకరాలలో మామూలుగా మీరు సాగు చేస్తున్నారు? ఈ యొక్క ఎకరంలో సాగు చేస్తున్నాను. హ్మ్. ఇప్పటి వరకు 6, 7 క్రాప్‌లు అయిపోయింది. హ్మ్. ఏరినప్పుడల్లా ఒక 2, 3 క్వింటాలు వస్తుంది. హ్మ్. లాభమే ఉంది. హ్మ్. అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మనకు వరి, మొక్కజొన్న కంటే, వరి కంటే గూడా ఇది ఎట్లా లాభదాయకంగా ఉందా? నీళ్ళ విషయంలో గాని ఎట్లా ఉంది ఇది పరిస్థితి? ఈ మక్క, వరి కంటే చాలా లాభంగా ఉంది ఇది. హ్మ్. హ్మ్. ఈ నీళ్ళ విషయంలో వరికైతే రోజు నీళ్ళు కావాల్సి వస్తది కదా! హ్మ్. ఇది డే బై డే 3, 4 డేస్‌కి ఒకసారి కట్టాల్సి వస్తది కాబట్టి ఈజీగా హ్మ్. సాగు చేసుకోవచ్చు ఇది. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారసలు? నేను బీటెక్ చేశాను. హ్మ్. బీటెక్ అయిపోయింది. ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. హ్మ్. ఎందుకన్నా బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి గూడా ఎళ్ళే అవకాశం ఉంటది గదా మరి? ఉంది గానీ నాకు నచ్చలేదు. ఇక్కడ ఇంటి దగ్గర నుండి వ్యవసాయం చేసుకొని అమ్మ నాన్న దగ్గర నుండి చూసుకుందామని ఆలోచన మీద ఇక్కడనే ఉన్నా. హ్మ్. అంతే ఆలోచన. హ్మ్. ఇప్పుడు ఈ వ్యవసాయంలో అంటే ఎట్లా ఉంది ఇప్పుడు లాభ నష్టాలు గాని, ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు. అంటే చాలామంది ఉద్యోగం వైపు వెళ్తేనే లాభం అని అనుకుంటుంటారు గదా! ఇప్పుడు వ్యవసాయంలోకి, ఉద్యోగానికి తేడా ఏంటసలు? వ్యవసాయంలో పెట్టుబడి ఉంటది. హ్మ్. టైంకనేది మనకు చేతిలో ఉండవి అవి. డబ్బులుండయి. హ్మ్. అదే ఉద్యోగం చేస్తే ఉంటాయి గానీ, మనకు గిట్టుబాటు ధర అనేది సరిగ్గిస్తే హ్మ్. ఏదైనా వ్యవసాయం చేసుకుంటే ఈజీ అనిపిస్తది. హ్మ్. మన జాబ్ కంటే వ్యవసాయం బెటర్ నాకు. హ్మ్. ఎవరి కింద పని చేయడం అవసరం లేకుండా మనది మనమే బాస్ అయిపోతాం. హ్మ్. మనం ఇద్దరికి చెప్పడానికి వీలుంటాయి కదా! హ్మ్. వాళ్ళు కూడా పని కల్పించినట్టు అయిపోద్దని హ్మ్. ఉండేది. హ్మ్. ఇప్పుడు ఈ కీరదోస అంటే చాలా ఆకుముడత గాని, ఇంకా వ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇందులో? ఇందులో అంత ముడితే ఉండది. హ్మ్. ఒక 2 సార్ల మందులు స్ప్రే చేసుకుంటే డే బై డే హ్మ్. 4 రోజులకొకసారి, 5 రోజులకొకసారి 5, 6 సార్లు స్ప్రే చేసుకోవాలి. హ్మ్. మందులు వాళ్ళే ఇస్తారు. కంపెనీ వాళ్ళే ఇస్తారు. హ్మ్. మంచి పెస్టిసైడ్ మందులేస్తారు ఫంగస్. హ్మ్. ఏమంత ఇబ్బందేం ఉండది. హ్మ్. ఎంత అంటే ఎంత వస్తుంది మామూలుగా ఒక క్వింటాల్‌కి ఎట్లా అంటే క్వింటాల్ లెక్క ఎంత క్వింటాల్‌కి ఎంత ధర ఉంది మామూలుగా ఇది? ఇందులో సైజులుంటాయి. 3 రకాల సైజులుంటాయి. ఆ! ఈ 18 ఎంఎంకు ₹30 పడుతుంది కిలోకు. హ్మ్. 25 ఎంఎం సైజు కాయ సైజుకు 15 రూపీసు. హ్మ్. ఇక లాస్ట్ వచ్చేసి 33 ఎంఎం ఉంటది హ్మ్. సైజు. హ్మ్. పెద్ద వాటికి ₹5 రూపీస్‌కే పడుతుందండి. హ్మ్. మనకు హ్మ్. హ్మ్. చిన్న వాటి ఎక్కువ చిన్నదెక్కితేనే హ్మ్. చిన్న కాయ అయితేనే మనకు లాభం బాగుంటది ఇందులో. హ్మ్. అంటే మామూలుగా ఇప్పుడు ఇది ఏ సైజ్ కిందకొస్తుంది? ఇది 33 ఎంఎంకొస్తది. ఆ? 5 రూపీస్ 33. 33 ఎంఎం కిందొస్తాయి. హ్మ్. ₹5 పడతాయి కిలోకి హ్మ్. అంతే. హ్మ్. అంటే మామూలుగా ఒకసారి అంటే మనం ఏరుతున్నప్పుడు గూడా ఒక కాయ మిస్ అయినా, 2 కాయలు మిస్ అయినా గూడా అంటే ఒకటే రోజులో, 2 రోజుల్లో బాగా పెద్దగయితుందంటుంటారు. అది ఆ! నిజమేనా? ఒక్కటే డేలో పెద్దగయిపోతది. హ్మ్. ఇది నీళ్ళ పంట కాబట్టి తొందర హ్మ్. లావయిపోతది కాయ. హ్మ్. సైజ్ పెరిగిపోతది. హ్మ్. అంటే ఓవరాల్‌గా అంటే ఇప్పుడు ఈ దోస సాగు గురించి ఏం జెప్తారు? లాభమా? నష్టమా? ఈ దోసలో చాలా లాభం ఉంది. హ్మ్. హ్మ్. కొద్దిగా ముందు పెట్టుకోవాలి. కొద్దిగా మనం నవంబర్‌లో పెట్టుకుంటే హ్మ్. తొందర అయిపోవడానికి అవకాశం ఉంటది. హ్మ్. అంటే చూడొచ్చు ఇది ఈ దోస సాగులో లాభాలు ఉన్నాయి. అంటే ముందుగా దీన్ని సాగు చేసుకున్నట్టయితే గూడా చాలా వరకు మనం లాభాలు ఆర్జించొచ్చని గూడా రైతు రవి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామాన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.